బాగా వినమ్మా. ఠక్కుచో ఠక్కుచో ఠల్కు మనచు తారవలయ నగుచు నగుచు వాల్చు పుల్లెడదన నోటవలయో. ఏదమ్మా ఒక్కసారి వాళ్ళు చూపులా చూడు. చూడు ఎలా చూస్తాను. అయ్యో 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 అమ్మాయి, ఇదేమిటి వాడి చూపు చూడమంటే వాడిపోయిన చూపు చూస్తున్నావు. నువ్వే చూడమను. ఆయన కోసం చూసినా ఈయన లుంగి పైకి గట్టేస్తాడు, గొడవలు జరుగుతాయే. వాళ్ళ చూపు అంటే వాడిపోయిన చూపా. మరి ఎలాగా? వాళ్ళ చూపు అంటే కాలు మీద కాలు వేసుకొని బాగా చూడు, చేతి మీద చెయ్యి వేసుకొని కన్ను చూడు, సగం ముయ్యాలా సగం తెరవాలా. కన్ను సగం మూసి సగం తెరవాలా? అది ఎట్లు? ఈ మూడు ఒకసారి పడితేనే మనకు అక్కడ పని అయ్యేది. ఎక్కడ? చూడమ్మా, ఈ చూపే చూసా. ఎవరిని? ఆబోతు చిన్న గారిని. ఏమైంది 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 ఏమైంది? ఆయనకి 22 స్టేజీలు ఉంటే 11 స్టేజీలు నా పేరుని రాశాడు. మరి మిగతాది? మిగతాది ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఆబోతు వెంకటేశ్వర్లు గారు. ఆయన కాడ లైటింగ్ రాపించుకుందామని ఈ చూపు చూసా, పడిపోయాడు. దగ్గి సకిలించి వెనుకకు దగ్గవలయ. ఏదో ఒకసారి దగ్గమ్మా. చూడమ్మా. ఇదేంటో దగ్గమంటే ఆసుపత్రిలో దగ్గుతున్నాము. దగ్గమంటే అది కాదు, సున్నితంగా దగ్గాల. దగ్గి సకిలించి వెనుకకు దగ్గవలయు. వీటిలందరినీ ఆకర్షించే గుణాలు ఇవే. నేను లోపలికి పోయేస్తా కానీ సరే కానీ, నేను నీకు ఒక సంగీత పాఠం నేర్పించిల్లా. ఏమిటమ్మది? మర్చిపోయా? అయ్యో మర్చిపోతే ఎట్టమ్మా, సంగీతం సాంప్రదాయం మొదలయ్యేదే దాంతోటి కదే. అవునమ్మా. మాయా మాళవ గౌళ. మాయా గౌళ. అమ్మాయి తెలియకపోతే సంగీతాన్ని అవమానపడ. పంతులు గారు చూడు ఎమ్మటిని అందుకున్నాడు. ఆయన అందుకుంటాడమ్మా. ఆయన రోజు రావటం, ఆయన రోజు వస్తే నేను రోజు అందుకుంటాను. లంబోదర లఘుమిటరా లంబోదర లఘుమిటరా అంబారే దరే 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 దరే. లోపలికి వేస్తా, అబ్బాయి ఉంటున్నాడు. ఏమండి, ఇంట్లో ఎవరున్నారండి? పిలిస్తే పలకరేందబ్బా, పని మీద ఉన్నట్ట, పని అయిపోయిన ఒక పాలు మాలినట్ట. ఏమండి? ఎవరు? సుబ్బిశెట్టి బాబు గారు, దయచేయండి బాబు గారు, దయచేయండి. లోనికి వచ్చినాక ముసుకేసుకొని వస్తున్నారు, భయపడ్డారా? భయం ఎందుకు తప్ప, బలిసినాడు భయం అనగాడు, సిక్కినాడు సిగ్గేనాడు. అబ్బాయి పండితుడే కాదు, ఏడవడవచ్చు. ఇప్పుడే ఒంటి ఫ్యాక్టరీ పెట్టా. బాబా వెళ్ళకండి బాబు. ఏ నాటు బొమ్మ ఏమన్నా పెట్టావా ఏంది? అది చిన్నమ్మ చిత్ర గది బాబు. ఇంకా సీల్ వీలు కాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నా. మంచులో చూసి మండలాంతి గారితో ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పనికి మంత్రి గారు మండలాధికారి గారు వస్తారంటారా? ఎందుకు రారు తప్ప, దండేసి దండం పెట్టలకి దౌడు పడతారు.
అన్నట్టు ఈ గది ఎవరిది? ఈ గది పెద్దమ్మాయి చింతామణి కదా బాబు. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. వంగి లోపలికి చూడండి. ఆ? ఏమి కిచెను, ఏమి బాతు, ఏమి బెడ్, అన్ని కర్ర బల్బులు గుత్తి బల్బులు పెట్టించావే. అవే కాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు, ఏసీలు కూడా బిగించా. అవి అవసరమేలే. వచ్చిన మనిషికి వల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దానంతటా అదే పని చేస్తుంది. అబ్బా ఎక్కడిది బ్రాడ్ స్మెల్? బ్రాడ్ స్మెల్. ఈ గది ఎవరిది? ఈ గది నాదే బాబు. ఏమి ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యలో వెంకట సాగు ఉన్నప్పుడు నా గదిని ముద్దుగా రుద్ది శుద్ధి చేసుకొని వాడుకునేవాడు. ఆయన ఇప్పుడు లేడా? ఆయన పోయిన తర్వాతే అద్దం లాంటి గది అడవిలో తయారైపోయి పని లేక పాడైపోయి వాడకం లేక వదిలేశారు. లతబ్బ నువ్వు అట్ట ఫీల్ అయితే నేను ఫీల్ అయిపోను. గంతకు తక్కువంతా నీకు గోడు నీకు నలుగురు కూలీలు పంపిస్తా గానీ బూతులు పెంచి బండ కడిగించి సొన్నం కొట్టించి సోగు చేయించు. బజ్జీలు అమ్ముకునే వాళ్ళకన్నా పనికొత్తది. అయింది పోయింది, అల్లం సొంటైంది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి సోకెందుకులే కానీ. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో నాదే బాబు. నీ కులుకు జతగ్గదే. లతబ్బ నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు, వాడు ఒంగోని పెడుతున్నాడు దండం. అది నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్. ఓ ఎండింగ్ బెండింగ్ అనమాట. అయితే చివరికి రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు మొదలు పెట్టారే. ఆశ లేదా ఉంది లేదమ్మా. ఆగండి బాబు. అమ్మాయి ఏమాగండి, నాకు మూడు వచ్చేదే వారానికి ఒక్కసారి. వచ్చిన మూడు మొత్తం ఈ మొండ దగ్గరే పోతుంది. ఇక నేను లోపల పోయి ఏం చెయ్యాలా? ఆగండి బాబు. అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుందా? కొంపది షూటింగ్లకి ఏమైనా పంపించావా? మీరు వస్తున్నారని తెలిసి కూడా షూటింగ్లకి మీటింగ్లకి పంపిస్తానా? మరి పిలిపించు. అమ్మి శెట్టి గారు ఒకే రీతిని కలవరిస్తూ అదే. ఇదిగో నమ్మని శెట్టి గారు, నీ వజ్రాల శెట్టి గారు, నీ రతనాల శెట్టి గారు, మా నాయన వరహాల కుప్పమ్మ, వరహాల కుప్ప అంటున్నావు అప్పు కోసం. అప్పు కోసం నైస్గా తప్పుకుంటా. తప్పుకోకపోతే గొప్పగా ఒప్పుకొని తగిలించుకున్న తగినంత ఐటమ్ ఉండదు. ఐటమ్ అసలు లేదా? అసలు లేకుండా ఎందుకు వస్తావులే? ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలేవద్దు, ఉన్నట్టే చెప్పు. అమ్మాయి చింతామణి అమ్మాయి మేజువాణి కచేరీలో మిమ్మల్ని చూసిందంట. ఏ యాంగిల్స్ లో చూసిందబ్బా? ఏ యాంగిల్స్ లో చూసిందో నాకేం తెలుస్తుంది. ఏమి లేదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకే రకం కనపడతారు, కొండకు సొట్టు పట్టినట్టు. ముందు నుంచి అయితే చూడగలే కంట్లో పడితే. ఏమిటది? కనిపించడం అలా రంగనాయకులతో పంగనామలకి ఇక చూడేలా తెల్ల గీతలా. అత్తప్పా మనిషికి నియమాల్లో పరవాలేదు కానీ నామకార్థానికి నావులు ఎక్కడికి వెళ్ళినా 100 బాళ్ళు చెల్లమని. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలుకొని ఈ రోజు వరకు అమ్మ సుబ్రహ్మణ్యం గారు, శెట్టి బాబు గారు అని మంచంలో ఒకే రీతిని కలవరిస్తూ మంచంలో ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడుతుందా? అవును. లత్తపో ఒకవేళ మంచం కింద ఎవడో ఉన్నాడో చూసా. అయ్యో అదేం కాదులే బాబు, బిడ్డ మీ మీద బెంగతోటి అన్నం కూడా మానేసి. అదిర్తేమోలే. అజీర్తి కాదు, ఆయాసం కాదు. అర్థమైందిలే. పోలీసు వారిని చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు, కాఫీ హోటల్లో కంగారు పడ్డట్టు. ఇంతకు నేను ఇల్లు బయలుదేరే వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగరు. అమ్మాయి టైగర్ అంటాడు. టైగర్ అంటే అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాదంటే ఏమన్నా అనుకుంటాడేమో. ఏదో ఒకటి చదివితే పోలే, ఈయనకి మాత్రం వచ్చా. రాకేమి బాబు, అంతా రొచ్చు. రొచ్చా? ఓయబ్బో, అమ్మాయిని వెలువలు అత్తప్ప చెప్పు. ఉండలేకపోతున్నా. ఐ వాంట్ ది మ్యాథమెటిక్స్ చక్కెర మేక్ ఎక్కర్ అవుట్ ఆఫ్ ది కాంపౌండ్ డ్రామ్ డ్రీమ్ రాస్కల్ ఫుల్ బెడిట్ అకౌంట్. కొత్త తలానికి ఎందుకు బర్మా చుట్టని, ఈ ముండకెందుకు ఇంగ్లీషు, సింగడికెందుకురా పత్తి బేరం అని, ఈ శెట్టి గారికి ఎందుకు ఈ సరహా. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క అసలు కుక్క మాట ఎందుకు ఇక్కడ? ఈ రోజు నిద్ర లేస్తేనే మా బొడప్ప ముఖం చూసా. వెదవదైన దాని ముఖం చూస్తే అమ్మ తోడు ఏదో ఒక లాభం తగిలిందన్నమాట. ఎద్దు దానికి లెలికలు పడ్డట్టే. మీ మాటకేం బాబు, మా చింతామణి ఈ ప్రొద్దు మంచి ముఖం చూసింది. లేకుంటే మీ అంతటి వారు మా ఇంటికి వస్తారంటారా? ఏ ముఖం ఎందుకు లత్తప్ప? సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఏడుంటేనో. ఏది ఎక్కడ బాబు? ఎవరిదేంది? నీదే. పొగడబాక సిరిగల్ల ముఖమే. నీ ఖాతాదారులందరూ కాటికి పోయినా ఒట్టైనా తొడని గట్టి మొత్తం ఇది. ఇన్ని మాటలు ఎందుకు? ఆంధ్రదేశానికే ఆనకట్టలేదాని. మీరు మాత్రం ఏం తక్కువ బాబు? ఎత్తు తక్కువ, ఎరుపు తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, మీకు ఏమి తక్కువ? లతప్ప ఇవన్నీ మనకుంటేనంటున్నావా లేకపోతే అలవాటు ప్రకారం అంటున్నావా? మిమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు పెద్దముడున్న పెడేలమని అబద్ధం ఆడగలనా? మీ అందము మీ చందము బాబు గారు, మీ అందము మీ చందము
మీ ఐశ్వర్యానుభూతి మీ ఇవియుల్ చతురతయుల్ పరికింపగా ఏ ఇంటి మూల వరిగింపాది పోడు ఏ ఇంటి మూల వరిగింపాది పోడు ఏ ఇంటి మూల ఏ ఇంటి మూల ఏ బ్రేక్ ఏందా పోదు భరతనాట్యం ఇదో భంగిమ నీ భంగా నువ్వు పాడుగారు ఒంగోలు బస్ స్టాండ్ అంత ఎడపు చేసావే అయినా నేను వచ్చి నీ భంగిని చూడటానికే అమ్మాయి భావకాలం చూడటానికే జేబులో సిగ్గుమాలింది ఏమనుందా పనికి మాలింది దాన్ని చూసాం కానీ సిగ్గుమాలింది ఎవరు సిగ్గుమాలిందంటే చుట్ట మొక్క బాబు ఏంది నువ్వు చుట్టలు కాడుస్తావా పెద్దగా అరవాకన్నా అమ్మాయి అంటే కోపడింది అయినా మానుకోరాదు చూడు నమ్మలి ఈత లాంటి పెదలు ఎలా నల్లగా అయ్యాయో ఇది ఇట్టాను ఛీ ముచ్చటైన పెదాల మీద మచ్చలేమిటి మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగలేదు మాకు ఎక్కడో ఒక చోట మచ్చ ఉంటే తప్పు వచ్చిందా అత్తప్ప ఈ మాటను మాకు ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడిన పెట్లు అన్ని లచ్చలున్నట్టే మీకు మచ్చలు పుట్టాయో పుచ్చు పురుగులు పడ్డట్టే మీ వ్యాపారం డేంజర్ సిగరెట్ ఇస్తా గిట్టిన నాలుగు ఇవన్నీ నాకొద్దు నాకు కావాల్సింది 1 రూపీస్ 1 రూపీస్ నువ్వు కానీ అమ్మ తల్లి, నా తల్లి, నువ్వు కానీ. సిగ్గు లేదు నా సంచి పిసుకుతున్నావు ఇప్పుడు దాకా పిసికినే నీ సంచా ఏమిరా? సారీ లత్తప్ప నా జేమనుకున్నా ఎందుకు అనుకోవు? అందుకే ఎంత పెట్టినా అంత పట్టడంలా నువ్వు అడిగింది ఎంత ఆఫ్టర్ ఆల్ 1 Yes. మనకు లెక్కే ఉంది అసలు అమ్మో రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చాడు 10 అడిగితే 100 ఇచ్చేవాడేమో ఆయన తెంపు నాకు అర్థం కాల నువ్వు అడిగింది ఎంత 1 నేను ఇస్తుంది 10 లాభం 2 3 4 సరిపోయిందిలే 10 రూపాయలు రూపాయి అడిగితే 10 ఇచ్చాడు ఈ 10 నాకెందుకు అసలు ఏం తేడా ఉంది వ్యవహారం ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలచేరు ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలచేరు ఊహల ఊయలలో ఊహలు బారికమై. ఏంది దయ్యం వర్ధంతిగా పంచుతున్నావు ఏంది డబ్బులు నువ్వు 10 ఇచ్చావు ఆ, పరుల సొమ్ము పాము వంటిది ఉంచుకోకూడదు మా ఇంట్లో ఆ. నువ్వు 10 ఇచ్చావు కాబట్టి నా 10కి నీ 10 వడ్డీ వేసి కలిపిచ్చా 10కి 10 ఎస్ 100 ఇద్దాం ఏంది నేను పరీక్షిస్తున్నాడు ఏమిటండి నన్ను అబ్బే మనకెందుకు అసలు ప్రసాద్ గారు పరుల సొమ్ము పాము ఎప్పుడు మా నాన్నగారు అమ్మగారు చెబుతానే ఉండరు 100 వందకు 100 500 ఇద్దాం అప్పుడు 2000 నోట్లు ఇప్పుడే పోవాలన్నా వెయ్యి వస్తాయి 1000 ఇంకా రాలేదేందబ్బా ఈపుదామని పోతే ఇదొక బొక్క అమ్మాయి నన్న పిలుస్తున్నాను ఏం పిలవటం వెళ్ళాలత్తబ్బా పూలు కోసుకున్నట్లేదు పూజ చేసుకున్నట్లేదు చిచ్చి రంగనాయకి ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళటానికి ఆయనకేం కర్మమ్మా ఆయన ఎత్తు రక్తంలో రాసిగా పోసిన దాని ఎంట కాలు పెట్టుదురా రూపమనక మన్మధుడు చరము మన్నాల తప్ప అక్కడ వచ్చింది అందం భాగ్యమనక కుబేరుడు అది కూడా శుభ్రం చేయని పోతా టీవీకా రారాజు కాకపోతే మడుగులో దారాడు ఈయనొచ్చి మన కొంపలో దూరాడు అంతే లత్తప్ప, అంతే, అంతే. ఆ రంగు చూడవే నా తల్లి ఇస్పేట్ ఆసు ఇస్పేట్ ఆది కాదు లత్తప్ప నెట్ క్యాష్ నా కాసులు రాయుడు ఎటు మ్రొగ్గిద్దో ఈ త్రాసు ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసో లాసు అంటున్నాడు క్లోజ్ అయిపోయిన నాసి రకమాలు ఉంది నాసు రకం అయితే గుంజుకొని నంజుకొని మధ్యకనాల మామిడికా మొక్కలాగా పిల్ల అమ్మాయిని పిలుస్తున్నా నాగండి ఏ పొద్దుకొని నీతో నేను సరసం
నల్లగా ఉన్నాడు నల్లగా అన్నాడు, నువ్వు అనకూడదు, ఆయన వినకూడదు. అయినా దేశంలో ఉన్న వాళ్ళంతా ఎర్రటోళ్ళ ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా నల్ల సముద్రంలో కొట్టకపోతారా? మనకు నలుపులు ఎరుపులతో పని లేదమ్మా, మనకి కావాల్సింది అచ్చం తెలుపులే. అందులోని శెట్టి గారి మామూలు నలుపు కాదమ్మా, నాపరాయి నలుపు, కాకి నలిపే నా తల్లి. అమ్మాయి ఏమిటంటుంది? అమ్మాయి అంటుంది, అమ్మా శెట్టి గారు ఎర్రగా బుర్రగా ఎత్తుగా అందంగా ఉన్నారంట. అవునా? అతందే నువ్వు కౌరపు చేయబాకు. ఆ మాట కూడా అంత ఎంత నల్లగా ఉన్నారు, అంత నైస్గా ఉన్నారు. నైసుగా నాశ అనుకున్నారా? ఆయన వ్యాపారం ఇక్కడ ఎర్రంగా ఉంటారా? ఏడు కొద్ది ఈటు కారణాలు ఏమైనా చెప్పయ్యా? నిన్న పెట్ట నలుపు, ఇంకుచిదా నలుపు, కలము నలుపు, గజము బద్ద నలుపు, అన్ని నలుపులేనే. ఎదు మాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, వాన నలుపు, వరుణ దేవుడు నలుపు, యముడు నలుపు, యముడి దున్నపోతు నలుపు, వాది నలుపే నాకు ఒళ్ళ ఎగబాకే రామ రామ కృష్ణ అచ్చాలు ఎరుపే నేను అమ్మతోడు. వన్స్ మోర్ వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఆ మోమిపై నేలీనమై, ఆ మోమిపై నే మౌనమై, నిన్ను చేరనే మాధవ, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. పంతులు గారు, నేను సంగీతం వినటానికి వచ్చానా సరస్వం చేయడానికి వచ్చానా అర్థం కావట్లా. అబ్బే మన మాట అందరూ అబ్బాయి, రేపొద్దున వచ్చేటప్పుడు మా ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఏందది? సంగీత కచేరీ ఏర్పాటు చేశా. ఎందుకు? ముందు విందు పెట్టా, ఆ. తర్వాత పందు. 3 సరుకులు రాసుకో, మన కొట్లో మర్చిపోతా. సరుకులు అంటే కారణం లేకుండా సరుకులు ఏందప్ప? రేపు నా పుట్టినరోజు అయ్యా. నీ దినమా? నా దినం కాదు, అదే పుట్టిన దినం. చెప్పు. ఓం అని రాయి ముందు. ఓం గరగర గిరగొరగర. ఒక పావలాకి పసుపు. ఇంత చిక్కలు వాళ్ళు ఎట్ట బతుకుతారు? పావల ఏమిటి నా ఆనందం? రాసావా? ఒక ₹1 కుంకుమ. మరి ప్రసాద దూరం అయిపోయావురా. ఒక బస్తా జీడిపప్పు. ప్రసాద దగ్గర అయిపోయావు. నాకు దూరం అయిపోయావు. 2 బస్తాల బాదం పప్పు, 3 బస్తాలు ఎండు ద్రాక్ష. గన్నేరు పప్పు. చచ్చిపోతావు. ఈ అమ్మ కడుపులో మాల బస్తాలు బస్తాలు అన్ని నుంచి వస్తాయి. అమ్మాయిని పిల్ల అమ్మాయిని ఎలా ఉన్నాడు ఒకసారి చూడవే. ఎలా ఉంటే ఏంటి, కావాల్సిన మూట కింద ఉంది, డబ్బులు మూట. శుభ్రం చేయవే. 7 గుర్రాలు ఆయనలోనే ఉండే చూడు. ఏం కదా ఏం కదా రా 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 రా. మా
అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండా అక్కడి నుండి అడుగైన కథల ప్రేమి రండి. ఏలు తగిలితేనే ఇట్టుందే, వారాల్లో దిగితే ఎట్లుంటుందో. భలే కుర్రవాడా, హుషారైన వాడా. అబ్బా, ఊరి నాయనా, ఏమైందండి? ఏం లేదు, నువ్వు అంటున్నావు, నేను కూడా అంటున్నా. మీరన్నారా మీరన్నారా? నేనంటే నేను అదే అంట. భలే కుర్రవాడా, హుషారైన వాడా, నీ వాడా. ఏమండి పోయారా? బతికే ఉన్నారు, బతికే ఉన్నారు. ఏమండి, ఏమండి కింద మీ కాలు తగిలేసరికి ఏమైందండి? కరెంట్ ఎత్తొచ్చిందండి. మీ కరెంట్ ఎత్తొచ్చిందా? ఎత్తొచ్చింది, మరి నాకు రాలేదే. తర్వాత వచ్చింది నీకు. మొగ్గంటి నా ఏమండి కూర్చున్నావా నిలబడతావా? మీ ఇష్టం, మీరెట్టో చెప్పండి. కూర్చోండి. కూర్చుంటే చూస్తారుగా. కూర్చుంటున్నా, ఆ, తొందరగా. అబ్బా కూర్చోండి. ఏమండి పెట్టమంటారా? తొందరగా పెట్టు. ఇప్పటికే ఆలస్యమైంది. సార్ 12 గంటల బండి పోవాలన్నట్టు ఆగిపోయాడు. నువ్వు తొందరగా పెడితే పోతాడు. అబ్బా ఇది కాలా? అవును. ఇది కాదండి, ఒక్కటే నొప్పులు. ఒకటే నొప్పులు అంటే ఈ మధ్య బళ్ళు లేవు. బళ్ళు ఉంటే చాటుగా ఒత్తుతున్నావు. ఇప్పుడేమో బళ్ళు లేకుండా. ఏకిరాని రాజా, నేనే చలాకి రాణి. ఈరోజు నీవు నేను ఏం చేద్దాం? ఏమైనా సరే ఆ, కాలు కొందు పరిగెత్తడమే. ఏంటి? అది పరిగెత్తడమే. ఈరోజు నీవు నేను